అనగారు నమస్తే అండి. నమస్తే బ్రదర్. అన్న ఇప్పుడు చూసుకుంటే నిన్న ఆదివారం రోజున ఒక హాట్ టాపిక్ వెలుగులోకి వచ్చింది. ఏదైతే మోహన్ బాబు గారు మంచు మనోజ్ విషయంలో ఇద్దరు గొడవ పడ్డారని, అయితే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారని ఆస్తి తగాదాల విషయాల్లో అంటూ ఒక హాట్ టాపిక్గా ఈ వార్త చక్కెరలు కొడతా ఉంది. ఏంటన్న అసలు ఈ మనోజ్కి మోహన్ బాబు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, ఈ గొడవలు ఏంటంటారు? అంటే ఇక్కడ నేను ఒకటంటే మీరందరూ బాధపడతారు కానీ సమాజంలో ఇంకేం పనులు లేవండి, ఇంకేం టాపిక్లు లేవా? మంచివారి ఇంట్లో గొడవలు జరిగాయి, లేదంటే ఇంకొకరి ఇంట్లో ఈ విధమైన గొడవలు జరిగాయి, ఆస్తుల గురించి కొట్టుకున్నారు, ఇంకా ఇది తప్ప వేరే టాపిక్లు లేవండి. మీ ఊర్లో, మీ పక్కింట్లో, లేదా మీ ఇంట్లో ఇలాంటి గొడవలు ఎప్పుడు జరగలేదా? జరగలేదు చెప్పండి. ప్రతి ఇంట్లో కామన్గా ఉండేవి ఇవి. ఆస్తుల కోసం కొట్టుకున్న సందర్భాలు చూసాం, చంపుకున్న సందర్భాలు చూసాం, విభేదాలు వచ్చి విడిపోయిన సందర్భాలు చూసాం. పెద్దల సామెత ఒకటి ఉంటుందండి, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను, తోటికోళ్ల మధ్య గొడవ పెడతాను, లేదంటే 2 రాజ్యాలనే చీల్చేస్తాను అని చెప్పి ఒక పెద్ద సామెత ఒకటి ఉండేది. నాకు పూర్తిగా రాదు కానీ నాకు వచ్చినంతలో ఏదో 2 ముక్కలు చెప్పాను. సో మరి రూపాయికి ఈరోజు సొసైటీ ఎలా తయారైపోయిందంటే రూపాయికి ఇచ్చే విలువ సాటి మనిషికి ఇవ్వట్ల. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఆ తర్వాత తరం ఆ 100 రూపాయలు ఎలా పంచుకోవాలని చూస్తుంది, కానీ ఆ 100 రూపాయలు సంపాదించడానికి అతను ఎంత కష్టపడ్డాడు, మరి ఆ కష్టాన్ని మనం గుర్తించి మనం కూడా అదే దారిలో నడవాలి. కానీ ఆ 100 రూపాయలు అతను కష్టపడి సంపాదించిన సొమ్ముని మన ఇలాకాలో వేసుకోవాలి, లేదా మన జేబులో వేసుకోవాలి అనే దానికి 100 మార్గాలు ఎత్తుక్కుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ఆ 100 రూపాయలు ఎలా సంపాదించాలనే దానికి ఎవరో ఆలోచించట్లా. ఈరోజు ఉదాహరణకి ఈరోజు మంచు కుటుంబమే చూసుకుందాం. మోహన్ బాబు గారికి ఆయన కొడుకులకి మధ్య విభేదాలు వచ్చినాయి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. మోహన్ బాబు గారు అనే వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు అంటే ఆయన ఎంత కష్టపడితే వచ్చి ఉంటారండి. ఆయన సాదాసీదాగా ఏం రాలేదండి. తినడానికి తిండి లేని రోజులు కూడా ఆయన అనుభవించారు. ఆయన ఈ రోజుకి గుర్తు చేసుకుంటారు. ఆయన కెరీర్లో ఆయన ఎదగడానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆయన ఎంతో గౌరవంగా చూస్తారు. మేబీ ఆయన ముక్కుసూటి ధనం వల్ల ఆయన మాట్లాడే మాటలు కొంతమందిని బాధించి ఆయన వ్యక్తిగతంగా దూషించడం, లేదంటే ఆయనకు వాల్యూ ఇవ్వకపోవడం లాంటివి చూస్తున్నాం. కానీ చాలా రేర్ అండి అలాంటి వ్యక్తులు. మరి అలాంటి వ్యక్తుల ఇంట్లో ఈరోజు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అంటే నిజంగా శోచనీయమైన అంశమే. మరి నిజంగా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ బయటికి మాత్రం ఆస్తుల గురించి, ఆస్తుల పంపకాల గురించి గొడవలు జరిగిపోయినాయి. మోహన్ బాబు గారు మనోజ్ గారిని కొట్టారు, మనోజ్ గారు మోహన్ బాబు గారిని కొట్టారు. అసలు ఏంటండి కథనాలు? రాసేవాళ్ళకన్నా క్లారిటీ లేదు. ఎందుకు కొట్టుకున్నారు, లేదా అసలు ఏ కాన్సెప్ట్ మీద కొట్టుకున్నారు, లేదా నిజంగా కొట్టుకున్నారా లేదా అనేది ఎవ్వరూ ఆలోచించరు. వాళ్ళకి తోచింది అక్కడ రాసేయాలి, అక్కడ పబ్లిష్ చేసేయాలి, జనాల్లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు పెరిగిపోవాలి. నిజంగా నేను మొదట్లో చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఉండే భారతమే ఇది. మా ఇంట్లో ఉండొచ్చు, మీ ఇంట్లో ఉండొచ్చు, మన పక్కింట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఉండొచ్చు. దాన్ని పెద్ద సీన్ చేసేసి ఏ సెలబ్రిటీలేనా రాష్ట్రంలో దేశంలో బతుకుతుంది, సామాన్యులు లేరా, సామాన్యుల సమస్యలు లేవా, దాని గురించి ఎవరో మాట్లాడరు. సో ఏదేమైనా ఇలాంటి విషయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సొసైటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని గురించి మీడియా లేవనెత్తాలి. మీకు రూపాయి వచ్చే విషయం గురించే మీరు హైలైట్ చేసుకుని రూపాయి రాని అంశాన్ని పక్కన పడేసి, అందులో ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నా సరే నీకు అక్కడ లాభం లేనప్పుడు దాన్ని పక్కన పడేస్తారు. వాళ్ళకి అంటే ఏ మీడియా అయినా కావచ్చు అండి, ఏ మీడియా రంగాన్ని తప్పు పడతానని బాధలు కలగొచ్చేమో, కానీ ఒకప్పుడు మీడియా అంటే ఎంత విలువలతో కూడుకుని ఉండేదండి. సమాజం కోసం పాటుపడే వ్యవస్థ ఏదన్నా ఉంది, లేదంటే 4th పిల్లర్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పని అంటారు. మరి ఈరోజు అలాంటి 4th పిల్లరే సరైన బేస్మెంట్ లేకుండా తయారైపోతుందంటే నాలాంటి వాళ్ళకి ఏ బాధ కలుగుతుందండి. ఎందుకంటే నేను
అందులో నుంచి వచ్చిన వాడిని, నేనేం అందులో కాకుండా వేరే ఇదేం కాదు, నేను అందులో నుంచి వచ్చిన వాడినే కాబట్టి కొంత బాధ కలుగుతుంది కొన్ని చూసినప్పుడు. ఏదైనా ఒక అంశం మన ముందుకు వచ్చినప్పుడు మన ఊహాగానాలతో కన్నా కూడా వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకుని ప్రచురించడం, వాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మన బాధ్యత. అది మరచి సరే వాళ్ళ మధ్య గొడవే జరిగింది అనుకుందాం, అది వాళ్ళ వ్యక్తిగత అంశాలు, వాళ్ళ విషయాలు. వాళ్ళు ఏమైనా మీడియా ముందుకు వచ్చి మీడియాని పిలిచి మా ఇంట్లో ఇలా గొడవ జరిగిందని వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారే అనుకోండి, సో వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు ప్రచురించిన ప్రజల్లోకి తీసుకెళ్ళినా ఒక పర్థం ఉంటుంది. మీకు మీరే ఊహించేసుకుని ఎవరో చెప్పిన మాటలను పట్టుకుని సొసైటీలో ఒక పలుకుబడి కలిగిన కుటుంబాలని ఈ విధంగా రోడ్డుకి ఈడ్చేయడం వల్ల మహా అయితే మీకు ఒక వారంలో 2 రోజులు 3 రోజులు వార్తలు అవుతాయేమో, కానీ వాళ్ళ మెరిసిన ఎంట్రుకల్లోంచి ఒక ఎంట్రుకు కూడా వాళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు గొడవలు పడినా లేదా కొట్టుకుని నరుక్కుని చంపుకున్నా వాళ్ళ సినిమాలు తీస్తే చూసేవాళ్ళు 100 మంది 1000 మంది లక్షల మందిలో ఉన్నారు, కోట్ల మందిలో ఉన్నారు. సో దీన్ని అనవసరంగా పెద్ద చేసుకుని పెద్ద ప్రచారం చేసి ఈరోజు మనం ₹1 సంపాదించుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజల్లో ఈ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అనే కాదు, ఇలాంటి కాన్సెప్ట్ల ద్వారా మీ క్రెడిబిలిటీని ఖచ్చితంగా కోల్పోతారు. అలాగే మీరు అన్నట్టుగానే ఇప్పుడు సేమ్ నిన్న కూడా మోహన్ బాబు గారు నిన్న ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో కూడా మా ఇంట్లో ఎటువంటి ఆస్తి తగాదాలు ఎలాంటివి ఏమీ లేవు, మేము బాగానే ఉన్నాం, కొంతమంది రోమర్స్ చేసి మా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతున్నారు, సో ఇలాంటి వారిని తప్పుడు వార్తలు నమ్మొద్దంటూ నిన్న మోహన్ బాబు గారు కూడా నిన్న స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మంచు మనోజ్ని కొట్టిన దాఖలా లేవని చెప్పారు. సో మీరు అన్నట్టుగా రైటే, కానీ ఇప్పుడు సమాజంలో కేవలం మీడియా కాస్త హైలైట్ చేస్తున్నట్టు కనపడుతుంది. సో ఇలాంటి దాని మీద ఏంటన్న విషయం అంటే అదే, ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరో కూడా ప్రతి అంశానికి స్పందించరండి. ఎందుకంటే మోహన్ బాబు గారి కాన్సెప్ట్ ఒకటే, నేను చాలా సందర్భాల్లో విన్నా. గజరాజు వెళ్తుంటే కుక్కలు మరుగుతున్నాయని చెప్పి ప్రతి కుక్కని కొట్టుకుంటానో ఆపుకుంటానో వెళ్ళం కదా. మనం వెళ్ళాలి అనుకున్న దారేది, అంతిమంగా మనం చేరుకోవాల్సిన టార్గెట్ ఏంటి అనేది చూసుకుని ఆ విధంగా ప్రయాణించాలి. కానీ దారిలో స్పందించిన ప్రతిదానికి మనం ఆన్సర్ చెప్పుకుంటా పోతే కాలయాపన తప్ప ఉపయోగం ఉండదు అని చెప్పి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సో కానీ ఒక్క మోహన్ బాబు గారి అంశమే కాదండి అది ఎన్నో అంశాల్లో మీడియా పాటు వ్యవహారం చేస్తూ ఉంది. సినిమా ఇండస్ట్రీ తీసుకుందాం, పెద్ద పెద్ద కుటుంబాలని సంబంధించిన అంశాలను తెర మీదకి తీసుకొచ్చి ఆ కుటుంబంలో అలాంటి గొడవలు ఉన్నాయి, ఈ కుటుంబంలో ఇలాంటి గొడవలు ఉన్నాయి, లేదా వాళ్ళకి పడట్లేదు, ఆస్తుల గొడవలు వచ్చాయి, లేదా ఇంకొకరి డ్రగ్స్ గురించి అని ఇంకోటి గురించి అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మీరు మాట్లాడే ప్రతిదానికి వాళ్ళు స్పందించుకుంటా పోవాలి అంటే ఎలా, మీరే చెప్పండి. స్పందించలేరు కదా ప్రతి అంశానికి. స్పందించలేదు కదా అని చెప్పి మీరు రాసిందే నిజం అనుకుంటే ఎట్లా? వాళ్ళు స్పందించలేదు అంటే ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అందులో నిజంగా వాస్తవాలు ఉంటే అప్పుడు బయటకు వస్తారేమో, వాస్తవం లేనప్పుడు ఎవరు బయటికి రారు. సో మౌనమే అర్ధాంగీకారం అనుకుంటే అది ప్రతి అంశంలో కుదరదు. సో ఈరోజు మీడియా నిజంగా మీరన్నట్టే కాదు, ఈరోజు చాలామంది బాధ కూడా అదే. 4th పిల్లర్గా ఉండాల్సిన మీడియా ఈరోజు కొంతమంది ఇళ్ళకి లేదంటే కొన్ని వ్యవస్థలకి పిల్లర్గా మారిపోతుంది అని చెప్పి చాలామంది బాధపడతా ఉన్నారు. మరి దాన్ని అధిగమించాలంటే మీడియా సరైన దారిలో వ్యవహరించాలి. దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అనేది కూడా వాళ్ళు గుర్తెరగాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.